డీబగ్గింగ్ స్టార్ట్ చేయి. అలాగే. ఈ డీబగ్గింగ్ ఎక్కడ ఇంపార్టెంట్ అవుతుందంటే మామూలుగా మన డీబగ్గింగ్ అనేది ఏ ప్రాజెక్ట్ కైనా మనం చేస్తాం. ఎర్రర్స్ గట్రా ఎక్కడ ఉన్నదో ఏది మనం రన్ టైంలో వాల్యూస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా అలాంటప్పుడు డీబగ్గింగ్ యూజ్ చేస్తాం. ఓకే. ఇక డీబగ్ ఫైల్ మనం డీబగ్ కరెంట్ ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. డీబగ్ అండ్ డైరెక్ట్ గా డీబగ్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మెయిన్ ఫైల్ నుండి డీబగ్ అవుతుంది స్టార్టింగ్ ప్రాజెక్ట్. డీబగ్ రన్ ఫైల్ రెండు ఒకటి. రన్ ఫైల్ డీబగ్ ఫైల్ అనేది రెండు ఒకటి. స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు మీరు డీబగ్ ట్యాబ్ లో ఉన్నారు కదా? డీబగ్ ట్యాబ్ మనకి ఇక్కడ డిజైన్ ట్యాబ్ లో కూడా మనకు ఉన్నది డీబగ్ ఫైల్, రన్ ఫైల్, డీబగ్. ఈ 4 ఆప్షన్స్ ఎక్కడైనా ఉంటాయి డీబగ్ లోనే. నాకు అర్థం కాదు ఏంటంటే, కాదండి డిజైన్కి వెళ్ళండి, దాంట్లో డీబగ్ అని డీబగ్ ఫైల్ అని ఎందుకు ఉంది, రన్ ఫైల్ రావడం అనేసి? నేను బై డిఫాల్ట్ ఈ ఆప్షన్ పెట్టుకున్నాను. ఇక్కడ ఈ ఆప్షన్ చేంజ్ చేసుకోండి. హోమ్ లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనం పెట్టిన ఆప్షన్ అది ఇక్కడ కనపడుతుంది కదా. ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూషన్ డిఫాల్ట్ ఆప్షన్ డీబగ్ ఫైల్ ఉన్నది ఇక్కడ. అందుకు ఇప్పుడు నేను రన్ ఫైల్ పెట్టాను. నేను రన్ ఫైల్ పెట్టాను, అందుకు నాకు రన్ ఫైల్ కనపడ్డది. ఓకే, ఇప్పుడు రన్ ఫైల్కి వచ్చింది. అర్థమైందండి. ఓకే. డీబగ్ ఫైల్ కి షార్ట్ కట్ కీ అనేది F6. డీబగ్ ఫైల్ అనే దానికి డీబగ్ ప్రాజెక్ట్ F5 షార్ట్ కట్ కీ. ఇంకా మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్టెప్ ఇంటూ, స్టెప్ ఓవర్, స్టెప్ అవుట్. ఈ స్టెప్ ఇంటూ క్లిక్ చేస్తే 1 by 1 స్టెప్ మనం ప్రతిసారి ఇలా క్లిక్ చేస్తూ ఉండాలి మనం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇంటూ స్టార్ట్ చేస్తున్నాను. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవుతున్నది అవి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ లాగ్ మెసేజెస్ కనబడతాయి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ న్యూ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్. ఈ ప్రాసెస్ నేమ్ అనేది న్యూ ప్రాసెస్, ఈ ప్రాజెక్ట్ నేమ్ అనేది, అందుకే ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్. నౌ ఇప్పుడు స్టెప్ ఇంటూ ప్రెస్ చేశాను. ఈ షార్ట్ కట్ ఏంటంటే దానికి ఒకసారి కర్సర్ పెట్టండి. దేనికి? F11. F11. ఓకే, ఓకేనండి. ఇప్పుడు స్టెప్ ఇంటూ గెట్ అవుట్లుక్ మెయిల్ మెసేజెస్. మామూలు నా దగ్గర అవుట్లుక్ లేదు, మామూలు అది ఎగ్జిక్యూట్ వేరే ప్రోగ్రామ్ తీసుకో. ఇప్పుడు నేను ఇక్కడ స్టెప్ ఓవర్ ప్రెస్ చేశాను అనుకోండి, డైరెక్ట్ గా ఇదంతా మనకి ప్రతి స్టెప్ ఇప్పుడు చూపించదు మనకి. ఫస్ట్ నేను స్టెప్ ఇంటూ ప్రెస్ చేస్తున్నాను, అప్పుడు ఈ వర్క్ ఫ్లో ఓపెన్ అయ్యి ఇన్సైడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి స్టెప్స్. ఇప్పుడు స్టెప్ ఇంటూ ప్రెస్ చేశాను. ఇప్పుడు స్టెప్ ఇంటూ అంటే ప్రతి స్టెప్ కి మనం 1 by 1 టైం అలా క్లిక్ చేస్తూ ఉండాలి మనం. అది ఎక్కడైనా బ్రేక్ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ పర్టికులర్ ప్లేస్ లోకి వెళ్ళి ఆగాలి ఫ్లో అనేది. ఫర్ సపోజ్ క్యాలిక్యులేటర్ దగ్గర ఈక్వల్ టు వచ్చిన తర్వాత నేను బ్రేక్ పాయింట్ పెట్టుకున్నాను. ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ అయ్యి స్టెప్ దగ్గర స్టాప్ చేయాలి, ఫ్లో అనేది, ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ చేయాలి. ఇప్పుడు నేను కంటిన్యూ ప్రెస్ చేశాను అనుకోండి, ఆ పైన స్టార్ట్ అయ్యి క్లిక్ బటన్ ఈక్వల్ దగ్గర ఆగుతుంది రోబోట్. ఇప్పుడు నేను ఇక్కడ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఓపెన్ చేయలేదు కాబట్టి ఎర్రర్ త్రో చేస్తుంది. దాని తర్వాత మనం ఇప్పుడు కంటిన్యూ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు అటాచ్ విండో దగ్గర మనకి ఎర్రర్ వస్తుంది. లేదు ఇంకా బేసిక్ రికార్డింగ్ ఒకటి ఉన్నది కదా, దానిపైన ఇంకో ఫ్లో ఉన్నది, ఆ ఫ్లో దాకా బేసిక్ రికార్డింగ్ లేవు. ఓకే, ఇది కూడా క్యాలిక్యులేటర్. ఇక్కడే ఫెయిల్ అవ్వాలి కదా. ఇగో ఫెయిల్ అయ్యింది. ఇగో మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎర్రర్ వచ్చింది ఆ యాక్టివిటీ దగ్గర. అదే క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేయకపోవడం వల్ల ఎర్రర్ వచ్చింది మనకి. అంటే ఇప్పుడు ఎర్రర్ వచ్చింది, ప్రోగ్రామ్ ఆగింది, ఆగిపోయిందంటే ఆగలేదు, ఆగలేదు. ఇంక డీబగ్ దగ్గర ఇక్కడ ఆగినది. ఇప్పుడు నేను రీస్టార్ట్ నొక్కాను అనుకో, రీస్టార్ట్ అయినా రీట్రై అంటే ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ ద కరెంట్ యాక్టివిటీ. రీస్టార్ట్ అంటే రీస్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ యాక్టివిటీ, అంటే మళ్ళీ స్టార్టింగ్ నుండి ఎగ్జిక్యూట్ చేస్తుంది రీస్టార్ట్ అయితే.
ఓకే. ఇగ్నోర్ చేసిమంటే ఇగ్నోర్ చేసి ఎర్రర్ని నెక్స్ట్ దానికి వెళ్తుంది, నెక్స్ట్ యాక్టివిటీకి. ఆ స్టెప్ ఆప్ చేసేస్తుందా? ఆ స్టెప్ని స్కిప్ చేసి ఇప్పుడు దీన్ని ఇగ్నోర్ చేసి మనం వచ్చిన ఎర్రర్ని ఇగ్నోర్ చేసి నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోతుంది. ఇగ్నోర్ ప్రెస్ చేస్తే మళ్ళీ అక్కడ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇంక ఎర్రర్ ఏం మనకు త్రో చేయదు అది. ఇప్పుడు మీరు హెచ్ ఓవర్ చేశారు అనుకోండి ఒక్కొక్క దాని మీద, చూసారా రీట్రై మీద హెచ్ ఓవర్ చేస్తే రీఎగ్జిక్యూట్ ద కరెంట్ యాక్టివిటీ, ఏదైతే ఇప్పుడు యాక్టివిటీ ఉన్నదో దాన్ని రీట్రై చేస్తుంది మళ్ళీ. ఇగ్నోర్ అనుకోండి, ఇగ్నోర్ ద ఎక్సెప్షన్ అండ్ కంటిన్యూస్ ద ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ ద నెక్స్ట్ యాక్టివిటీ, ఏదైతే మనకి ఎక్సెప్షన్ వచ్చిందో దాన్ని ఇగ్నోర్ చేసి నెక్స్ట్ యాక్టివిటీస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇగ్నోర్ అయితే రీస్టార్ట్ అంటే రీస్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ యాక్టివిటీ, మళ్ళీ ఫ్లో ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది, రన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను రీట్రై ప్రెస్ చేస్తున్నాను. అప్పుడు స్టెప్ ఓవర్ కి ఇగ్నోర్ కి డిఫరెన్స్ ఏముందండి? స్టెప్ ఓవర్ కి ఇగ్నోర్ కి స్టెప్ ఓవర్ అనేది ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది మనకి ప్రాసెస్, మనకి స్టెప్ బై స్టెప్ చూపించదు ఇక్కడ మనకి. ఇప్పుడు చూసారు మామూలు క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఎడిషన్ అయ్యింది, మనకు 15 ప్రింట్ అయిపోయింది ఇక్కడ. నేను ఇప్పుడు ఓకే ప్రెస్ చేస్తున్నాను. దాని తర్వాత డెస్క్టాప్ రికార్డింగ్ ఒకటి ఉన్నది కదా, ఆ ఫ్లో స్టార్ట్ అయ్యి ఇక ఇక్కడ స్టాప్ అయింది ప్రాసెస్. చూసారా ఇక్కడ నేను బ్రేక్ పాయింట్ పెట్టాను నేను ఇక్కడ. ఇక్కడ ఎక్కడైనా మనం ఇప్పుడు సపోజ్ మనకు పెద్ద ప్రాజెక్ట్ ఉన్నది, మనం రన్ చేస్తున్నాం, ఫర్ పర్టికులర్ పొజిషన్ దగ్గర మనకి ఎర్రర్ వస్తుంది, దాని ముందు ఎక్కడైనా మనం బ్రేక్ పాయింట్ పెట్టుకొని అక్కడ నుండి స్టెప్ బై స్టెప్ ఇంటూ పెట్టుకోవచ్చు. అప్పుడు 1 by 1 యాక్టివిటీ క్లిక్ చేసి దాని వాల్యూస్, వేరియబుల్స్ అయితే వేరియబుల్స్, ఆర్గ్యుమెంట్స్ అయితే ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ చెక్ చేసుకొని కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందా లేదా, ఎందుకు ఫెయిల్ అవుతుందా లేదా, దాన్ని బట్టి మనకి. ఇప్పుడు కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇది పెట్టారు కదా, దాని ముందు బటన్ ఏంటి? 4 అనే బటన్ క్లిక్ చేయాలి కదా. అవును. నేను ఆ 4 అనే బటన్ క్లిక్ చేసే దగ్గర బ్రేక్ పాయింట్ పెట్టి బ్రేక్ లో ఉన్నప్పుడే, అంటే స్టిల్ ప్రోగ్రామ్ ఈజ్ ఇన్ పాజ్, అప్పుడు కూడా నేను వాల్యూ మార్చేసుకోవచ్చా? మీరు రన్ టైమ్ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. రీసెంట్ గా 6 months బ్యాకే రన్ టైమ్ లో కూడా మనం వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. సూపర్. ఇంతకు మరి అది రీడ్ చేసి ఒక వేరియబుల్ ఎక్కడో సేవ్ చేసుకుంటది కదా. ఇక్కడ సెలెక్టరే కదా, ఇందులో వాల్యూ చేంజ్ చేయడం కావద్దు, ఎందుకంటే మనం సెలెక్టర్ లో ఇందులో కాదు అసలు జనరల్ గా. అవును, మన వేరియబుల్ లోకి వెళ్ళి వాల్యూ చేంజ్ చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయితే ఐ అనేది 5 అవుతుంది, ఐ ఈక్వల్ I+1 అని ఉన్నది మనకి. ప్రస్తుతానికి ఐ అనే వాల్యూ ఇట్ కంటైన్స్ 4, ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ నెక్స్ట్ యాక్టివిటీ ఐ విల్ బికమ్ 5. అదే నేను వేరియబుల్స్ వాల్యూస్ లోకి వెళ్ళి ముందే ఐని 5 చేసేస్తాను, అప్పుడు I 6 అవుతుంది ఈ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవగానే. రన్ టైం చేంజెస్ అయిపోతుంది. ఓకే. అంటే ఇక్కడ వాల్యూస్ ఏమి లేవు మనకి. సరే ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు, అది ఎలా చేంజెస్ చేయొచ్చు. ఇంతకు ముందు ఆల్రెడీ చూపించాను, మళ్ళీ చూపిస్తాను. ఒకసారి ఏదో లూపింగ్ చెప్పినప్పుడు మామూలుగా అలా రన్ టైమ్ లో చేంజ్ చేశాను వాల్యూ. అవును. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయి డీబగ్ లోని? సింపుల్ మామూలుగా స్టెప్ ఇంటూ ప్రతి 1 by 1 యాక్టివిటీ అయ్యి ఏదైతే ఫెయిల్ అయ్యిందో అవి చూసుకోవడానికి డీబగ్ లోని. యాక్చువల్గా నాకు ఒక చిన్న డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఈచ్ లో ఉన్నారనుకోండి, లేదా వైల్ లూప్స్ లో ఉన్నారనుకోండి. సో లూప్ లో ఉన్నప్పుడు ఆ లూప్ కన్నా బిఫోర్ ఒక చెక్ పాయింట్, బ్రేక్ పాయింట్ పెట్టారు. ఓకే. ఓకే, నెక్స్ట్ లూప్ లోకి వస్తున్నారు. లూప్ లో వచ్చినప్పుడు నేను లూప్ లో ఇన్నర్ గా లోపల కూడా ప్రతి చిన్నదానికైనా పెట్టుకోవచ్చు కదా నేను చెక్ పాయింట్. చెక్ పాయింట్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు. సరే సరే, నేను ట్రై చేసి ఇంకా ఉంటే చెప్తాను. బ్రేక్ పాయింట్, చెక్ పాయింట్ అంటున్నాను, బ్రేక్ పాయింట్ కదండి. మళ్ళీ ఇక్కడ డీబగ్గింగ్ స్పీడ్, ఎంత స్పీడ్ గా డీబగ్గింగ్ అనేది రన్ అవ్వాలి. ఇక్కడ బై డిఫాల్ట్ ఆఫ్ ఉన్నది. 1 time ప్రెస్ చేస్తే 1x స్పీడ్, ఇంకోసారి ప్రెస్ చేస్తే 2x అవుతుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది చూస్తున్నారా? 2x 3x 4x. డీబగ్గింగ్ స్పీడ్ మనం పెంచుకోవచ్చు, కావాలంటే స్లో చేసుకోవచ్చు. బేసిక్ గా ఉండేది 0 అండి. బై డిఫాల్ట్ ఆఫ్ లో ఉంటది స్లో స్టెప్ అనేది, మనకు కావాల్సి స్పీడ్ పెంచుకోవచ్చు. ఓకే. మళ్ళీ ఏ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవుతుందో అది కూడా మనం హైలైట్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ హైలైట్ ఆప్షన్ ఉన్నది, ఈ హైలైట్ చేసుకోవాలి. మళ్ళీ కంటిన్యూ అండ్ ఎక్సెప్షన్, మనకు ఒక ఎక్సెప్షన్ వచ్చింది చూసారు మామూలుగా క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఓపెన్ అవ్వడం వల్ల. అది ఇక్కడ ఇది చెక్ చేసాం అనుకోండి, ఆ ఎక్సెప్షన్ వచ్చినా కంటిన్యూ అయిపోతుంది ఫ్లో. ఓకే. సపోజ్ ఇప్పుడు క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాను ఇక్కడ.
ఈ వెబ్ రికార్డింగ్ స్టాప్ చేసి డిసేబుల్ చేసి మీరు డిజేబుల్ ఎనేబుల్ ఎలా చేస్తున్నారండి? రైట్ క్లిక్ ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ డి డిసేబుల్, కంట్రోల్ ఈ అయితే ఎనేబుల్ అవుతారు వాళ్ళు. కంట్రోల్ ఏ ఎనేబుల్, కంట్రోల్ డి ఫర్ డిసేబుల్, కంట్రోల్ ఈ ఎనేబుల్. ఫర్ ఎనేబుల్. ఇప్పుడు మామూలు క్యాలిక్యులేటర్ ప్రోగ్రాము మనకి ఓపెన్ చేసి లేదు ఇక్కడ. ఇప్పుడు మామూలుగా ఇందాక త్రో చేసింది కదా ఎక్సెప్షన్, ఇప్పుడు నేను కంటిన్యూ ఎక్సెప్షన్ అనేది హైలైట్ చేసి పెట్టాను ఇక్కడ దాన్ని కూడా. ఇప్పుడు మళ్ళీ నేను డీబగ్ లో రన్ చేస్తున్నాను ప్రాసెస్. మళ్ళీ హైలైట్ కూడా పెట్టాను, ఏ యాక్టివిటీ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో అది హైలైట్ అవుతుంది ఎల్లో కలర్ లో. డీబగ్ ఫైల్ కి డీబగ్ కి తేడా ఏంటంటే, ఇప్పుడు డీబగ్ అనేది ఎంటైర్ ప్రాజెక్ట్ మెయిన్ ఫైల్ నుండి స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్. డీబగ్ ఫైల్ అంటే కరెంట్ ఓపెన్ ఫైల్ నుండి స్టార్ట్ అవుతుంది డీబగ్. ఓన్లీ కరెంట్ ఫైల్ మీరు డీబగ్ చేద్దాం అనుకుంటే డీబగ్ ఫైల్ క్లిక్ చేయాలి. మీరు ఎంటైర్ ప్రాజెక్ట్ డీబగ్ చేద్దాం అనుకున్నారంటే డీబగ్ క్లిక్ చేయాలి. ఓకే, మెయిన్ ఎగ్జిక్యూషన్ తగ్గించి ఎలా జరుగుతుందో మనం ఎప్పుడు చూడలేదు కదా. అంటే మెయిన్ ఎగ్జిక్యూషన్ అంటే ఫస్ట్ మామూలుగా దేనికి ఇక్కడ ఏదైతే మనకి బోల్డ్ లెటర్ లో చూపిస్తుందో అది మెయిన్ ఫైల్. అందులో మీరు సబ్ ఫైల్స్ పెట్టి ఇన్వోక్ చేసుకోవచ్చు ఆ వర్క్ ఫ్లోస్. అదేలేండి, అది మన తర్వాత చూద్దాం అయితే. సరే, ఇప్పుడు డీబగ్ ఫైల్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నుండి ఫ్లో స్టార్ట్ అవుతుంది, మనకి ఏ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవుతుందో అన్ని చూపిస్తుంది. చూసారు, ఇప్పుడు ఎక్సెప్షన్ వచ్చింది కదా, నేను క్లిక్ చేయగానే ఇంకా ఆగిపోయింది. ఇక్కడ చూసారు, మొత్తం ప్రతి బటన్ మనకి ఎర్ర వచ్చింది. ఇక్కడ క్లిక్ బటన్ 5 వెళ్ళిపోయింది, చివరి వరకు వెళ్ళిపోయింది అయితే. అంటే అసలు క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఓపెన్ చేయడం వల్ల మొత్తం అన్ని బటన్స్ ఎర్రర్ చూపించి అదేలేండి. కంటిన్యూ ఎక్సెప్షన్ అని పెట్టుకుంటే అలాగ అవుతుంది. అదే మనం ఇది ఈ రోబోట్ యొక్క యూఐపాస్ స్టూడియో యొక్క లాగ్స్ చెక్ చేద్దాం అనుకున్నప్పుడు ఓపెన్ లాగ్స్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా లాగ్స్ పేజ్కి వెళ్ళిపోతుంది. అదే మన సిస్టంలోనే జనరేట్ అవుతాయి లాగ్స్. ఇది షార్ట్ కట్ కీ అనేది కంట్రోల్ ఎల్. ఒక రోజుకి ఒక లాగే జనరేట్ అవుతుంది అండి, దాన్నే ఓవర్ రైట్ చేస్తూ ఉంటుంది ఇది. ఇక్కడ చూసారు, ఇవాళ ప్రస్తుతం 20 కదా డ్యూటేజ్ డేట్. మొత్తం 4, ఒకటి స్టూడియో ఎగ్జిక్యూట్ రోబోట్ లాగు, ఒకటి స్టూడియో లాగు, ఎనలైజరు, డీబీ సర్వర్, మొత్తం 4 ప్రతిరోజు 4 జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జిక్యూషన్ అయిపోయింది, స్టాప్ చేస్తాను, మళ్ళీ రెండోది ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. ఆ పాత ఎగ్జిక్యూషన్ అయిన ఫైల్ ఓవర్ రైట్ చేసేస్తుందా లేదంటే అపెండ్ చేస్తుందా? డేటా అపెండ్ చేస్తుంది, ఆ ఫైల్ అపెండ్ చేస్తుంది. ఓకే, ఓవర్ రైడ్ అవ్వదు. ఓకేనండి. ఇప్పుడు నేను ఫ్రెష్ లాగ్ చూడాలనుకుంటే ఈ కంటెంట్ డిలీట్ చేసి సేవ్ చేసేయచ్చు కదా, యాజ్ ఇట్ ఈస్, మళ్ళీ రన్ చేయొచ్చు. మళ్ళీ రన్ చేసుకోవచ్చు. మీకు టైం స్టాంప్ తో కూడా ఉంటుంది లాగ్. ఇక్కడ 7:59. అవునండి, 5:59. దాని తర్వాత ఇక్కడికి రోబోట్ స్టాప్ అయిపోయింది ఈ ప్రాసెస్ ఇక్కడికి. దాని తర్వాత మళ్ళీ 6:13కి రన్ చేశాను. ఈ లాగిన్ రీడ్ చేయడం ఎలా అండి? ఇన్ఫో, ఎర్రర్, ఇంకేముంటాయండి స్టేటస్ లో? లాగ్ది ఇప్పుడు డేట్ తర్వాత, టైం తర్వాత మనకి ఇన్ఫో ఉంది అంటే ఇన్ఫర్మేషన్, అది లాగే ఓపెన్ చేయండి, దాంట్లో ఉంది కదా. లాగిన్ స్టడీ చేయడం ఎలా అని చూస్తున్నాను. మీరు అది చూడాలంటే లాగ్ మెసేజ్ యాక్టివిటీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఇందులో ఉంటాయి రెబిల్స్ అని. స్పాటిల్ ఎర్రర్, ఏమైనా ఎర్రర్ స్పాటిల్ ఎర్రర్ వచ్చిందంటే, అన్నోన్ ఎక్సెప్షన్స్ ఏమైనా వచ్చినా, ఈ ఎర్రర్ లెవెల్
అంటే ఏమైనా అప్లికేషన్ ఎక్సెప్షన్స్ గట్టా వస్తే ఫ్యాటల్ ఎర్రర్. నార్మల్ ఎర్రర్స్ మామూలు మన ప్రాసెస్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటాయి, ఎర్రర్ వార్నింగ్ మెసేజెస్, ఇన్ఫో ట్రేస్. ఇప్పుడు వీటిల్లో మన ప్రోగ్రామ్ ఫెయిల్ అయ్యింది అనేది ఫ్యాటల్ వస్తేనేనా, ఎర్రర్ వచ్చినా కూడా ఫెయిల్ అయినా ఓవరాల్ రిజల్ట్ ఎర్రర్ వస్తుంది. అది ఏమైనా అప్లికేషన్ ఎక్సెప్షన్స్ ఏమైనా వస్తే ఫ్యాటల్ ఎర్రర్లోకి ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం ఫ్రేమ్వర్క్ ఉన్నది, ఒక టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేసాం, ఎండ్ రిజల్ట్ ఫెయిల్ అయ్యింది అని అంటే నథింగ్ బట్ ఓన్లీ ఎక్సెప్షన్ వచ్చినప్పుడే ఫెయిల్ అవ్వు, ఎర్రర్ వచ్చినప్పుడు ఫెయిల్ అవ్వద్దు అని ఏమన్నా ఆప్షన్స్ మనం పెట్టచ్చా? అలా కండిషన్స్ పెట్టడానికి అవ్వదు మనకి. ఓకే, అంటే జనరల్గా నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న టూల్లో ఎర్రర్ అయితే అది ఫెయిల్ అని మార్క్ చూపించదు, ఎక్సెప్షన్ అయితేనే ఫెయిల్ అంటది, అంటే టెస్ట్ కేసే ఫెయిల్ చేస్తుంది. మనం ట్రై క్యాచ్లు అలా పెట్టుకోవాలి అందులో, అలాంటివి చేయాలి. ఈ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు బాట్ కంటిన్యూ అయిపోవాలని మనం ట్రై క్యాచ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు అవి చూపిస్తాను. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో అప్పుడు. అలాగేనండి. ప్రస్తుతం ఇప్పుడు ఇందులో ఏమైనా డౌట్స్ లేవు కదా? మామూలు బ్రేక్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి? పిక్చర్ ఇన్ పిక్చర్ అంటే ఇప్పుడు సెపరేట్ గా బాట్ రన్ చేస్తున్నప్పుడు వేరే స్క్రీన్ ఓపెన్ అయ్యి మొత్తం ప్రాసెస్ అంతా అందులో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మనకి ఎర్రర్ వచ్చినప్పుడు కానీ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు కానీ స్నాప్ షాట్ తీసుకో అని చెప్పడానికి కోడింగ్ రాయాలండి, అంటే వేరే ఏదైనా యాక్టివిటీ మనం పెట్టుకోవాలా? మనకి టేక్ స్క్రీన్ షాట్ యాక్టివిటీ అని ఒకటి ఉన్నది. టేక్ స్క్రీన్ అంటే ఇది నథింగ్ బట్ ప్రింట్ స్క్రీన్. ఇది కరెక్టే, కానీ అది ఎక్కడ మనకి ఇప్పుడు నా ప్రోగ్రాంలో ఒక 100 యాక్టివిటీలు వాడాను, అందులో ఎక్కడ వస్తుందో ఇప్పుడు నేను చెప్పలేను. అవును, మీకు అప్పుడు అదే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వాడినప్పుడు ఎక్సెప్షన్ వస్తే డైరెక్ట్ గా క్యాచ్ బ్లాక్ లోకి వస్తుంది మనకి ఫ్లో అనేది. క్యాచ్ బాక్స్ లో మనం మీరు ఫస్ట్ యాక్టివిటీ టేక్ స్క్రీన్ షాట్ అని పెట్టుకుంటారు. దీనికి మీ స్క్రీన్ ఏమి ఇండికేట్ చేయక్కర్లేదు, మామూలుగా ఆ ప్లేస్ లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది యాక్టివిటీ. దీని ప్రాపర్టీస్ చూపిస్తాను. మేము ఎక్కడైతే ఇమేజ్ సేవ్ చేసుకోవాలి ఎక్సెప్షన్ స్క్రీన్, అవుట్పుట్ అనేది అక్కడ ఇమేజ్ ఫైల్ ఇచ్చుకోవాలి మీరు. ఇమేజ్ ఫైల్ పాత్ ఎక్కడైతే అవి సేవ్ అవ్వాలనేది. వెయిట్ బిఫోర్ సార్ ఒకసారి ప్రాపర్టీస్కి వెళ్ళరా? కంటిన్యూ ఆన్ ఎర్రర్ అది ఎక్సెప్షన్ లో భాగం అండి. చాలా ప్రాపర్టీస్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ టేక్ స్క్రీన్ షాట్ యాక్టివిటీ అనేది మనకి ఎర్రర్ వచ్చింది, అయినా మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి నెక్స్ట్ యాక్టివిటీస్ కంటిన్యూ ఆన్ ఎర్రర్ దాన్ని ట్రూ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఇది ఎక్సెప్షన్ వచ్చినా ఇది ఇగ్నోర్ చేసి నెక్స్ట్ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సరేనండి. ఇదిని ఇగ్నోర్ అనేది ఇక్కడ మామూలు డీబగ్ లో ఇగ్నోర్ ఎలా ఉన్నదో ఎక్సెప్షన్ వచ్చినా అది ఇగ్నోర్ చేసి నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళమంటున్నాం కదా. ఫర్ సపోజ్ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి మనకు అది ఎక్సెప్షన్ వచ్చినా ఫ్లో స్టాప్ అవ్వకూడదు, కొన్ని అంటే అవి అంత నెసెసరీ కాదు మన ఫ్లోలోని. అలాంటప్పుడు కంటిన్యూ ఆన్ ఎర్రర్ ట్రూ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఎక్సెప్షన్ వచ్చినా ఇర్రెస్పెక్ట్ ఏ ఎక్సెప్షన్ వచ్చినా అది దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోతుంది అది. సరే సరే, ఇదంతా మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో వస్తుంది. సపోజ్ ఇప్పుడు దీన్నే నేను ఇప్పుడు ఈ క్లిక్ బటన్ దగ్గర మనకి ఎక్సెప్షన్ వస్తుంది. ఇప్పుడు మామూలు క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఓపెన్ చేయలేదు నేను, అందుకు మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ నేను ఇప్పుడు ఏదైనా యాక్టివిటీని సపోజ్ ఈ సీక్వెన్స్ అనే కాదు, ఏ యాక్టివిటీని మనం ట్రై క్యాచ్లో బ్లాక్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పెడదాం అనుకున్నా జస్ట్ ఆ యాక్టివిటీని రైట్ క్లిక్ చేస్తే మనకి సరౌండ్ విత్ ట్రై క్యాచ్ అని ఉంది కదా, షార్ట్ కట్ కీ అనేది Ctrl+T. సపోజ్ ఈ ఫ్లోలో ఎక్కడ ఎక్సెప్షన్ వచ్చినా ట్రై క్యాచ్లో ఇది క్యాచ్ బ్లాక్లోకి వెళ్ళమని చెప్తాను. ఇప్పుడు దీని ట్రైలో ఉన్నది క్యాచ్ బ్లాక్, ఇది ఎక్సెప్షన్. ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి ఎక్సెప్షన్, సిస్టమ్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్, ఏమైనా ఆర్గ్యుమెంట్స్ సరిగ్గా పాస్ అయిపోయినప్పుడు ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్, నల్ రిఫరెన్స్, ఏదైనా వాల్యూ మనకి నల్ వాల్యూ వచ్చినప్పుడు ఈ ఎక్సెప్షన్ త్రో చేయమని. అవి ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్, ఇన్పుట్ అవుట్పుట్ రిలేటెడ్ ఏమైనా ఎక్సెప్షన్ వస్తే ఇది. ఇన్వాలిడ్ ఆపరేషన్స్, ఏమైనా అథమెటిక్ ఆపరేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎడిషన్ అలాంటివి. అదే మీకు ఏ ఎక్సెప్షన్ వస్తుందో మీకు తెలియదు, సిస్టమ్ డాట్ ఎక్సెప్షన్ అని పెడితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ఎక్సెప్షన్ వచ్చినా ఇది హ్యాండిల్ చేయగలదు ఇది. ఇంకా బ్రౌజ్ ఫర్ టైప్స్, ఇంకా చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి మనం ఇందులో సెర్చ్ చేసుకో. బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ అని, ఇంకో బిజినెస్ రూల్ ఎక్సెప్షన్. మన ఎక్సెప్షన్ రిలేటెడ్ దాన్ని బట్టి మనం ఒక రిలేటెడ్ ఎక్సెప్షన్ మనం పెట్టుకోవచ్చు. మనం
సిస్టమ్ డాట్ ఎక్సెప్షన్ అంటే మీకు ఏ ఎక్సెప్షన్ మనకి ఛాన్సెస్ ఉందో తెలియనప్పుడు సిస్టమ్ డాట్ ఎక్సెప్షన్ అని పెట్టారు అనుకోండి, ఆ ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ ఇక్కడ ఈ పార్ట్కి వస్తుంది. సపోజ్ ఇక్కడ లాగ్ మెసేజ్ పెట్టి ఆ ఎక్సెప్షన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, మనకి ఎక్కడ ఫెయిల్ అయ్యిందో. అది ఎర్రర్ కదా, మనకి మామూలు ఎక్సెప్షన్ అనేది ఎర్రర్ కదా. నేను ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ అంటే వచ్చిన ఎక్సెప్షన్ మెసేజ్ ప్రింట్ అవుతుంది మనకి. ఇక్కడ లాగ్ మెసేజ్ వచ్చింది కదా, దీని తర్వాత మళ్ళీ నేను క్యాచ్ బ్లాక్ పెట్టి నేను క్యాచ్ బ్లాక్లో ఎక్సెప్షన్ హ్యాండిల్ ఇప్పుడు రన్ చేశాను అనుకోండి ఈ ఫ్లో, అప్పుడు స్టెప్ ఇంటూ ఓకే, నేను పిక్చర్ పెట్టాను ఇక, అందుకే ఇది వేరే స్క్రీన్ ఓపెన్ అవుతుంది, అందుకు స్లోగా అయిపోయింది. ఓకే 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 ఇది చూసారు మామూలుగా ఒక రిమోట్ డెస్క్టాప్లో మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు చూపిస్తుంది. పిక్చర్ ఇప్పుడు మామూలు స్టెప్ అయింది. ఇప్పుడు మనకి ఇది లోపలికి వెళ్ళి అది కూడా ఓపెన్ చేసింది, ఓపెన్ చేస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు స్టెప్ ఇంటూ అన్నప్పుడు ఇది మనకి ఎక్సెప్షన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ బటన్, క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఓపెన్ అయ్యలేదు కదా ఇక్కడ. ప్రతి యాక్టివిటీకి టైమ్ అవుట్ అనేది 30 సెకండ్స్ వెయిట్ చేసి ఆ టైమ్ అవుట్లో ఆ ఎలిమెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది, వెంటనే త్రో చేయదు. 30 సెకండ్స్ టైమ్ అవుట్. మీకు కావాలంటే ఫర్ సపోజ్ 10 సెకండ్సే పెట్టుకుందాం అనుకున్నప్పుడు మీరు మార్చుకోవచ్చు ఆ టైమ్ అవుట్. చూపిస్తాను ఎక్కడ మిల్లీ సెకండ్స్ అక్కడ ఉన్న ప్రాపర్టీ. అదే అర్థమైంది. ఇక్కడ ఇప్పుడు ఎక్సెప్షన్ త్రో చేసింది. నేను నెక్స్ట్ స్టెప్ ఇంటూ అంటే ఇప్పుడు ఫ్లోర్ నుండి బయటకు వస్తుంది, క్యాచ్ బ్లాక్ లో క్యాచ్కి వచ్చేసింది. వెరీ గుడ్. ఇప్పుడు ఆ ఎక్సెప్షన్ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ అని పెట్టాను కదా, ఆ ఏ ఎక్సెప్షన్ వచ్చిందో అది ప్రింట్ చేస్తుంది. ఒకసారి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తాను. అలాగే. హలో, హలో చెప్పండి. ఇక్కడ ఎక్సెప్షన్ ప్రింట్ అయింది చూసారు. మామూలు ఇప్పుడు ట్రైలో పెట్టుకున్నాను, అందులో ఏ యాక్టివిటీ ఫెయిల్ అయిపోయినా ఈ కరెస్పాండింగ్ క్యాచ్ బ్లాక్ లోకి వచ్చి ఇందులోకి వస్తుంది మనకి. ఇక్కడ ఎర్రర్ పెట్టాను కాబట్టి అందుకు రెడ్ కలర్ లో చూపిస్తుంది మనకి ఎక్సెప్షన్ మెసేజ్ అనేది. అది నేను ఇప్పుడు లాగ్ లెవెల్ అనేది సపోజ్ ఇన్ఫో పెట్టాను అనుకోండి, గ్రే కలర్ లో చూపిస్తుంది. ఓకే, ఇదే ఎక్సెప్షన్ మనం ఇప్పుడు ఇందాక మీరు లాగ్స్ ఓపెన్ చేశారు దాంట్లో కూడా కనపడుతుందా అండి ఇప్పుడు ఇది?
ఈ ఎర్రర్ మెసేజ్ అనేది ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిందా? ఇప్పుడు ఓపెన్ లాగ్స్ ఓపెన్ చేశాను. ఇప్పుడు టైం 6:36 అయింది కదా, అది మామూలు 6:35 దగ్గర అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఎందులో చూడాలండి ఎగ్జిక్యూషన్? ఇక బేసిక్ అండ్ డెస్క్టాప్ రికార్డింగ్ దగ్గర స్టూడియో ఎర్రర్ స్టూడియో రిలేటెడ్ ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇందులో వస్తాయి. రోబోట్ రిలేటెడ్ అదే మన ఫ్లో రిలేటెడ్ ఏమైనా ఎర్రర్స్ వస్తే అవి అందులో ఇది ఎగ్జిక్యూషన్ దాంట్లో వస్తాయి. ఇప్పుడు ఏది ఏ కేటగిరీకి వెళ్తాది అన్నది మనం కొంచెం డివైడ్ చేయడం ఎలా అన్నది ఒక్కటి తెలుసుకోవాలి కదండి. ఇక ఇప్పుడు క్లిక్ బటన్ అనేది కదా ఫెయిల్ అయింది మనకి. క్లిక్ బటన్ 5 అది ఎర్రర్ లో రిలేటెడ్. అది ఎర్రర్ లో పెట్టుకున్నాం చూడండి. ఇక్కడ ఎర్రర్ లాగులు పెట్టాము 6:34 అప్పుడు ఇది యాడ్ అయ్యింది అక్కడ. ఏది ఫెయిల్ అయింది. కరెక్ట్. మన యాక్టివిటీ పేరు కానీ ఏదైనా కనపడుతుందండి ఇందులో, సో దట్ మనం ఇంత పెద్ద ఫైల్లో యాక్టివిటీ పేరుతో టప్ సెర్చ్ చేయొచ్చాము. యాక్టివిటీ నేమా? యాక్టివిటీ నేమ్స్ అంటే మనకు అవి స్టూడియోలోనే కనబడతాయి, అవి ఎక్కడే ఫెయిల్ అయ్యింది. అందుకే మనం దానికి నేమింగ్ అనేది నేమింగ్ కన్వెన్షన్స్ ప్రతి యాక్టివిటీకి మనం కరెక్ట్ గా పెట్టుకున్నాం అనుకోండి, ఏ యాక్టివిటీ దగ్గర ఫెయిల్ అయిందో మనకి ఆ ఎర్రర్ చూసినప్పుడు అర్థమైపోద్ది ఈజీగా. అంటే ఇప్పుడు లాగ్ మెసేజ్ అని ఉంది కదా ఈ ఇక్కడ యాక్టివిటీ, దీన్ని రీనేమ్ చేసుకోవచ్చు మీరు. లాగ్ మెసేజ్ నేను దాన్ని రీనేమ్ చేసి సంథింగ్ ఏదో మంచిగా ఐడెంటిఫై అయ్యేటట్టు పేరు పెట్టుకున్నాను అనుకోండి, ఆ పేరుతో సెర్చ్ చేస్తే నాకు అక్కడ లాగ్ లో వస్తుందా, పేరు రికార్డ్ అవుతుందా? లాగ్ మెసేజ్ ఎక్సెప్షన్ అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు దీనికి ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎక్సెప్షన్ అవుట్పుట్ ప్యానల్ లో ఉంటది కదా, మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది ఆ ఎర్రర్ ఫెయిల్ అయ్యింది. మీరు ఈజీగా సెర్చ్ ఆప్షన్ అంటే ఈజీగా ఫైండ్ చేయడానికి నేను అడుగుతున్నాను అంతే అండి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉన్నది కదా, ఇప్పుడు డైరెక్ట్ గా మీరు ఆ నేమ్ తెలుసు కాబట్టి ఆ నేమ్ టైప్ చేయగానే అది సెలెక్ట్. అర్థమైందండి. ఓకే. ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ మనకి మొత్తం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో మొత్తం 3 ఉంటాయి. మామూలు జావా తీసుకున్న ఎక్కడ తీసుకున్నా ట్రై, క్యాచ్, ఫైనల్లీ, మళ్ళీ త్రో ఎక్సెప్షన్ యాక్టివిటీస్ అని ఉంటాయి. త్రో, రీత్రో. ట్రై అనేది మామూలుగా ఏమైనా యాక్టివిటీస్ గట్టా అన్ని నార్మల్ గా పెట్టుకుంటాం. ఇందులో ఏమైనా ఎక్సెప్షన్ వస్తేనే క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు ఇది ట్రై బ్లాక్ లో మనకి ఏం ఎర్రర్ రాకపోయింది అనుకోండి, క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు మనకి. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ అండి, నేను మామూలుగా బేసిక్ ఈ ఫ్లో మట్టుకు ఉంది. మీరు ఇప్పుడు దీన్నే కదా రైట్ క్లిక్ చేసి యాడ్ ఇన్ ట్రై ఏదో చేసినట్టు ఉన్నారు కదా? అవును, దాన్ని మనం మామూలు నార్మల్ కూడా నేను ట్రై క్యాచ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవచ్చు, ఒకవేళ మర్చిపోతే ఇలా చెయ్యొచ్చు అంటున్నాను నేను. మీరు ఏదైతే యాక్టివిటీ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకున్నారో దాన్ని జస్ట్ యాక్టివిటీ రైట్ క్లిక్ చేసి సరౌండ్ విత్ ట్రై క్యాచ్. అర్థమైందండి. సరౌండ్ విత్ ట్రై క్యాచ్. ఓకే. సరౌండ్ విత్ ట్రై క్యాచ్. మామూలుగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్సెప్షన్ అక్కర్ అయినా అవ్వకపోయినా మనం పర్టికులర్ యాక్టివిటీస్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలి మనం, వెదర్ ఎక్సెప్షన్ అక్కర్స్ ఆర్ నాట్. అలాంటప్పుడు మనం ఫైనల్లీ బ్లాక్ లో యాక్టివిటీస్ పెట్టుకున్నాం అనుకోండి, ట్రై, క్యాచ్ బ్లాక్ లో ఏవైనా ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఫైనల్లీ బ్లాక్ అనేది మాత్రం కన్ఫర్మ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో ఏవైతే యాక్టివిటీస్ మీరు పెట్టుకున్నారో. ఓకేనండి. ఫర్ సపోజ్ ఇక్కడ మెసేజ్ బాక్స్ పెట్టాను, ఫైనల్లీ బ్లాక్. ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఇందులో ఏవైతే యాక్టివిటీస్ మీరు పెట్టుకున్నారో అవన్నీ కన్ఫర్మ్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. మీరు అదొకటి గుర్తుపెట్టు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్సెప్షన్ అక్కర్ అయినా మీకు కొన్ని యాక్టివిటీస్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు అలాంటి వాటిని మనం ఫైనల్లీ బ్లాక్ లో పెట్టుకుంటాం. ఓకే. మీ HTML రిపోర్ట్స్, క్లస్టర్ రిపోర్ట్స్ ఇటువంటి ఏమన్నా ఉంటాయి, ఆ రిపోర్ట్స్ జనరేషన్ లో పెట్టాలన్నా మనం ఇక్కడే పెడతాం కదండి. ఇందులో మ్యాక్స్ ఫైనల్ పెట్టుకుంటాం. ఫ్రేమ్వర్క్ లెవెల్లో కూడా లాగ్ మెసేజెస్ ప్రింట్ చేయడం ఏదైనా పెట్టుకున్నదని కూడా ఫైనల్లీ బ్లాక్ లోనే పెట్టుకుంటాం. ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా అది సర్టెన్ డేటా మనకు రాస్తుంది, స్టేటస్ లో అప్డేట్ చేయడం అది ఏదైనా.
అదేలే డిస్క్రిప్షన్ రాస్తుంది. గణేష్ మీకు అర్థమైందా ట్రై క్యాచ్ బ్లాక్? అర్థమైందండి. అంటే అర్థమైంది. మేబీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నాకు ఏమో తెలుస్తుంది యాక్చువల్‌గా. ఎలా అన్నది అది డీబగింగ్ మామూలుగా టైప్. మనం జావాలోని గట్టా అప్పుడు యూజ్ చేసాం అంటే ఎక్కడైనా ఈ ట్రై క్యాచ్ బ్లాక్లు అనేవి కామన్. మామూలుగా జావా ఏ కోడింగ్ లెవెల్ తీసుకున్నాను, ఇక్కడ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఏవైనా యాక్టివిటీస్ మామూలు ట్రై బ్లాక్ లో పెట్టుకుంటాం. ఏవైనా ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి ఆ హ్యాండిల్ చేసి ఏవైనా చేద్దాం అనుకున్నారు అనుకోండి, అలాంటివన్నీ ఎక్సెప్షన్ బ్లాక్ లో పెట్టుకుంటారు. ఫర్ సపోజ్ ఇక్కడ మన క్యాలిక్యులేటర్ ఈ పార్ట్ లో మన క్యాలిక్యులేటర్ ఓపెన్ అవ్వకపోవచ్చు అనే ఛాన్స్ ఉన్నది మనకి. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చి ఇక్కడ ఓపెన్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ పెడతాను, లాంచ్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అనేసి. దాని తర్వాత మళ్ళీ యాక్టివిటీస్ అన్ని కాపీ చేస్తాను అనుకోండి, అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఫైనలీ బ్లాక్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్సెప్షన్ అక్కరైనా లేదా సర్టెన్ యాక్టివిటీస్ మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన వాడిని ఫైనలీ బ్లాక్ లో ఇప్పుడు మీరు దీన్ని కొంచెం మాడిఫై చేయరా, ట్రైకి వెళ్ళరా? ట్రైకా ఓకే. ఇందులో మనం ఆల్రెడీ ఎక్సెప్షన్ వస్తే హ్యాండిల్ చేయడానికి క్యాచ్ లో పెట్టాం కదా, ఇప్పుడు క్యాచ్కి వెళ్ళండి ఒకసారి. క్యాచ్ లో ఎక్సెప్షన్ కాకుండా నేను ఇక్కడ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసే ఫంక్షనాలిటీ పెట్టాను అనుకోండి, ఆ యాక్టివిటీ పెట్టాం అనుకోండి, ఓపెన్ అన్ అప్లికేషన్. ఓపెన్ అప్లికేషన్ అని వాడుకోవచ్చు, స్టార్ట్ ప్రాసెస్ అని వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం అది ఎక్సెప్షన్ వచ్చిన తర్వాత ఇది వస్తుందండి. ఆర్డర్ ఎలా పెడుతున్నారని చూస్తున్నాను. ఈ క్యాలిక్యులేటర్ యొక్క పాత్ ఉండాలి. ఓకే ఓకే, అబౌట్కి వెళ్ళి చూడండి, దాంట్లో ఏమన్నా పాత్ ఇచ్చారా? మామూలు సిస్టమ్ 32లో ఉంటుంది. విండోస్ సిస్టమ్ 32 అనుకుంటా. సి డ్రైవ్ లో విండోస్, ఇక్కడ విండోస్ విండోస్ యాప్స్. సి విండోస్ సిస్టమ్ 32. ఇందులో క్యాలిక్యులేటర్ calc.exe. డబల్ కోట్స్ లో మనం పాత్ ఇచ్చుకోవాలి క్యాలిక్యులేటర్. ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అప్లికేషన్ కి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటాం, లేకపోతే లేదు. ఆర్గ్యుమెంట్స్ అంటే దేనికండి ఇది? దానికి ఏమైనా పంపించడానికి పేరు పంపించడానికి. ఇప్పుడు ఈ ఫ్లోనే మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తున్నాను స్టార్ట్ ప్రాసెస్ తర్వాత. ఎక్సెప్షన్ వచ్చింది, మరి ప్రోగ్రామ్ ఆగిపోద్దేమో కదా. అవును, అందుకే మనం ట్రై క్యాచ్ పెట్టుకున్నాం కదా, అందుకే హ్యాండిల్ చేయడానికి ఎక్సెప్షన్ వచ్చిన తర్వాత ఫర్ సపోజ్ ఇక్కడ నేను మెసేజ్ బాక్స్ పెడతాను ఎక్సెప్షన్ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటింగ్ అంటే మనకు తెలియడానికి. నాకు ఒక్క విషయం చెప్పరా, ట్రైకి వెళ్ళింది, ఫెయిల్ అయింది, ఎక్సెప్షన్కి వచ్చింది. ఈ లాగ్ అన్నది ఏంటంటే ఎక్సెప్షన్ లాగ్ లో ప్రింట్ అవడానికి పైన, అవునండి, పైన యాక్టివిటీ, దాని పైన యాక్టివిటీ. అది ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్సెప్షన్ వచ్చింది కదా, ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది కదా, ఆ మెసేజ్ ని ప్రింట్ చేసుకుంటున్నాం. ఫర్ సపోజ్ మీరు ప్రాసెస్ రన్ చేస్తారు, మనకి ఎక్కడ ఎక్సెప్షన్ వచ్చిందో తెలియదు, ఈ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ బట్టి సపోజ్ ఈ యాక్టివిటీ అనేది ఫెయిల్ అయింది ట్రై బ్లాక్ లో, అందుకు ఇది
ఆ మెసేజ్ ప్రింట్ చేసుకోవచ్చు ఓకే. ఇక్కడ లాగ్ లో. లాగ్ లో ప్రింట్ చేయడానికి పైది, కిందదేమో ఇప్పుడు మెసేజ్ బాక్స్ మనకి తెలియడానికి, తర్వాత ఏమో యాక్సెప్ట్ హ్యాండ్లింగ్ దాని స్టార్ట్ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ప్రాసెస్ పెట్టాను, మళ్ళీ సేమ్ ట్రై బ్లాక్ లో ఉన్న యాక్టివిటీస్ అన్ని ఇక్కడ పెట్టాను, జస్ట్ అదే ఫ్లోని కాపీ చేస్తాను. అదేంటండి, ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదా? వెనక్కి అంటే ఇక్కడ ట్రైకి వెళ్దా? మనకి ఫస్ట్ యాక్టివిటీ అనేది ఫెయిల్ అవుతుంది కదా మనకి ఇక్కడ. ఫస్ట్ యాక్టివిటీ ఫెయిల్ అయింది, అప్పుడు ఏం చేస్తుంది అది? క్యాచ్కి వెళ్ళి ఇచ్చిన ఏది రికవరీ ఉందో అది చేసేసి మళ్ళీ వెనక్కి ఇక్కడికి రాదా అండి? మళ్ళీ ట్రై బ్లాక్ అంటున్నారా? మళ్ళీ ట్రై బ్లాక్ లో మళ్ళీ ట్రై అదే బ్లాక్ రాదు అది. ఇప్పుడు క్యాచ్ బ్లాక్ లోకి వచ్చింది అంటే సీక్వెన్స్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది ఫ్లో అనేది, మళ్ళీ బ్యాక్ కి వెళ్ళదు. ఓకే, అలా అయితే ఇప్పుడు మీరు ట్రై బ్యాక్ లో బేసిక్ దాంట్లో ఫస్ట్ సెకండ్ ఉంది, సెకండ్ బటన్ ప్లస్ ఉంది, ఈ ప్లస్ తర్వాత ఇంకోటి ఏదో ఉంది కదా, అంటే ఫస్ట్ 2 సక్సెస్ఫుల్, మూడోది ఫెయిల్ అయింది. 9 అనేది క్లిక్ చేసే సమయానికి క్యాలిక్యులేటర్ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ 2 ఎగ్జిక్యూట్ అయిపోయినాయి, బయటకు వచ్చేసింది ఎగ్జిక్యూట్ అయ్యాక మీరు మళ్ళా ఇది పెట్టడం వల్ల మళ్ళా ఫస్ట్ 3 నుంచి ప్రెస్ చేసుకుంటే వెళ్తుందా? అంతే. అంటే ఒక యాక్టివిటీ సగం అయిపోయాక ఎక్సెప్షన్ వస్తే బయటకు వచ్చి ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి మళ్ళా అప్పుడు మేము ఏం చేస్తాం, మామూలుగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది క్యాచ్ బ్లాక్ లోకి వచ్చిన తర్వాత అప్లికేషన్ ని క్లోజ్ చేసేస్తాం, మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఓహో, అంటే మధ్యలో ఎక్కడ ఫెయిల్ అయిందో మనకు తెలియదు కదా, మళ్ళీ సేమ్ అక్కడ నుండే స్టెప్ అంటే చేయలేదు బాగా. అదేలే. గణేష్ ఇక్కడ చూడండి, ఫ్లో ఏంటంటే ట్రై బ్లాక్ లో సర్టెన్ క్యాలిక్యులేటర్ యాక్టివిటీస్ అని పెట్టాను ఇక్కడ. మనకి మామూలుగా డిఫాల్ట్ గా క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఇక్కడ లాంచ్ చేయలేదు నేను, ఇక్కడ ఎర్రర్ వస్తుంది మనకి ఫస్ట్ యాక్టివిటీలోనే. అప్పుడు ఈ ట్రై నుండి ఈ హ్యాండిల్ అప్పుడు ఎక్సెప్షన్ వచ్చిందంటే ఈ క్యాచ్ బ్లాక్ లోకి వస్తుంది, ఇక్కడ ఈ ఎక్సెప్షన్ అనేది ఇక్కడ హ్యాండిల్ అయ్యింది, ఇక్కడ హ్యాండిల్ చేస్తాం. దాని తర్వాత ఆ ఎక్సెప్షన్ అనే మెసేజ్ ప్రింట్ చేస్తుంది ఎందుకు ఫెయిల్ అయ్యిందో అని. దాని తర్వాత మెసేజ్ బాక్స్ మనకు తెలియడానికి ఇది ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చిందని చెప్పడానికి. దాని తర్వాత క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తుంది, చేసిన తర్వాత నెక్స్ట్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. సేమ్ అదే ఫ్లో పైన ట్రై బ్లాక్ లో ఉన్న ఫ్లో అంతా కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఫైనల్లీ బ్లాక్ లో ఉన్న యాక్టివిటీస్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ మెసేజ్ బాక్స్ అవుట్ పెట్టాను కాబట్టి ఇది అవుతుంది. ఫర్ సపోజ్ ట్రై బ్లాక్ లో మనకి ఏ ఎక్సెప్షన్ లేదు, ఏ ఎక్సెప్షన్ లేకపోతే క్యాచ్ బ్లాక్ వెళ్ళదు, డైరెక్ట్ గా ట్రై బ్లాక్ లో ఉన్న యాక్టివిటీస్ అన్ని ఎగ్జిక్యూట్ చేసి డైరెక్ట్ ఫైనల్లీ బ్లాక్ వచ్చేస్తుంది. ట్రై బ్లాక్ లో ఏమైనా ఎక్సెప్షన్ వస్తాయని క్యాచ్ బ్లాక్ వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఎర్రర్ ఎక్సెప్షన్ అక్కర్ అయినా లేకపోయినా ఫైనల్లీ బ్లాక్ ఉన్నవి మాత్రం ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు నేను బాట్ రన్ చేస్తాను. మామూలు డీబగ్ లో రన్ చేస్తున్నాను, అంటే ఈజీగా మీకు తెలుస్తుంది నావిగేషన్ అనేది. అవునండి, ఓకేనండి. ఇప్పుడు బేసిక్ వచ్చింది, ఇప్పుడు ఇన్సైడ్ వెళ్ళింది. ఇప్పుడు క్లిక్ బటన్ అనేది మనకి ఎక్సెప్షన్ వస్తుంది ఇక్కడ. ఇందాక చెప్పాను కదా, ఇంక ఈ ప్రాపర్టీస్ మనం చేంజ్ చేయలేము. ఈ టార్గెట్ దాంట్లో మనకి టైమ్ అవుట్ అని ఒకటి ఉంటుంది, ఒక ప్రాపర్టీ. అది బై డిఫాల్ట్ గా 30,000, మనం ఏం స్పెసిఫై చేయకపోతే 30,000 మిల్లీ సెకండ్స్ అంటే 30 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. మనం కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. ఇది మర్చిపోయాను నేను చేంజ్ చేయడం, చూపిస్తాను ఇంకొకసారి. పర్వాలేదు, అది సెట్టింగ్ చేంజ్ చేస్తే కంప్లీట్ స్టూడియోకి మొత్తం లేదు, ఓన్లీ యాక్టివిటీకి మొత్తం స్టూడియో కావాలంటే డైరెక్ట్ గా ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో చేంజ్ చేసుకోవాలి. ఓహో, అలా చేసుకుంటే బెటర్. లేదంటే యాక్టివిటీకి ఎగ్జిక్యూట్ అవుతుంది, అది అప్లై అవుతాయి ఆ ప్రాపర్టీ. అదే ఎవ్రీ యాక్టివిటీకి అప్లై అయిపోయేటట్టు కూడా ఎలాగో చెప్పండి. చెప్పండి. అంటే ఒక్కొక్క యాక్టివిటీకి చేయడం అన్నది పెట్టకుండా డైరెక్ట్ గా అక్కడ ప్రొడక్షన్ డీబగ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. వచ్చింది ఎక్సెప్షన్ వచ్చింది కదా. ఇప్పుడు స్టెప్ ఇంటూ ప్రెస్ చేయగానే ఇంకా బేసిక్ అది ఫ్లో నుండి బయటకు వచ్చేస్తుంది, సీక్వెన్స్ బయటకు వచ్చేస్తుంది, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు బ్యాక్ వచ్చింది, 1 by 1 స్టెప్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు అక్కడ ఎక్సెప్షన్ ఉన్నారు కాబట్టి సీక్వెన్స్ కి వెళ్ళింది, ఇప్పుడు ఎక్సెప్షన్ బ్లాక్ వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది. ఇక్కడ చూసారు క్యాచ్ బ్లాక్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ లాగ్ లెవెల్ మనం సపోజ్ ఇన్ఫో పెట్టుకుంటాం, మనం చేంజ్ చేసుకోవచ్చు డీబగ్ లో. ఇప్పుడు స్టెప్ ఇప్పుడు మెసేజ్ బాక్స్ ప్రింట్ అవుతుంది, హ్యాండిల్ ద ఎక్సెప్షన్ అండ్ క్యాచ్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. దీని తర్వాత ఇప్పుడు స్టార్ట్ ప్రాసెస్ అంటే క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది.
స్టెప్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ చూసారు. అవునండి, గుడ్. ఇప్పుడు మనకి ఇంకా ఎక్సెప్షన్ రాకుండా యాక్టివిటీస్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. క్లిక్ బటన్ 5 అనేది ప్రెస్ చేసి 6 స్టెప్ ఇన్. ఇప్పుడు కంటిన్యూ ప్రెస్ చేసేస్తాను డైరెక్ట్ గా. ఇంకా అంటే ఇంకా ప్రతిసారి స్టెప్ ఇంటూ నేను ప్రెస్ అవునండి. కంటిన్యూ అంటే ఇంకా ఫ్లోస్ అలా రన్ అయిపోతుంది. మీ మౌస్ అక్కడే ఉంచుతున్నారు కదా? ఇగో నేను చెయ్యి తీస్తాను ఇంకా మీరు చేయి తీసేస్తే అదే మూవ్ అవుతుంది కదా? అదే మూవ్ అవుతుంది మౌస్. ఓకే, సో మనం మళ్ళీ మౌస్ ముట్టుకుంటే డిస్టర్బ్ అయిపోద్దా అండి? మనం మౌస్ ని డిస్టర్బ్ ఫెయిల్ చేయకూడదు, అయిపోద్ది. ఫెయిల్ అయిపోతుంది. మనం ఇప్పుడు సపోజ్ కర్సర్ లో ఇక్కడ బాట్ 5 ప్రెస్ చేస్తున్నాడు, మీరు ఇలా కర్సర్ తీస్తారు అనుకోండి. అవునవును, అర్థమైందండి. దానికి ఐడెంటిఫై అవుతాం. క్లిక్ వేరే చోట జరుగుతుంది. ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ లో కూడా ఎగ్జిక్యూషన్ అప్పుడు ఇలాగే మౌస్ ఇలాగే ఉంటుందండి ఇంకా? అందుకే మనం ఫ్లోర్ ఇప్పుడు అందుకే మనం చాలా వరకు అన్అటెండెడ్ బాట్ తీసుకుంటాం. అన్అటెండెడ్ బాట్ బ్యాక్గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ రన్ అవుతుంది, ఇంకా మన సిస్టమ్ లో కాదు. అటెండెడ్ బాట్ అయితేనే మనం ఏమైనా మనం మధ్యలో కొంచెం ఏమైనా బాట్ ఇన్పుట్ ఇవ్వాలన్నప్పుడు అటెండెడ్ బాట్ తీసుకుంటాం. ఎండ్ టు ఎండ్ మీరు ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసేద్దాం, మనం ఇంకా యూజర్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు అన్నప్పుడు అన్అటెండెడ్ బాట్ తీసుకుంటాం. అదేం చేస్తుంది అంటే బాటే ఆ సిస్టమ్ లో లాగిన్ అవుతుంది, ఆ ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సిస్టమ్ ని సైన్ అప్ చేసి ఇంకా బయట ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందని మనకు చెప్తుంది. అర్థమైందండి సార్. ఇటువంటి బేసిక్ క్వశ్చన్స్ ఏమన్నా మన దగ్గర అంటే వాట్ ఈస్ అటెండెడ్ బాట్, వాట్ ఈస్ అన్అటెండెడ్ బాట్, ఇటువంటి అన్న అడుగుతా ఇంటర్వ్యూ లెవెల్లో? అడుగుతారు. అంటే ఈ వీటికి మీ దగ్గర క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయా అంటే సెట్ ఏదైనా? అంటే ఇప్పుడు మామూలుగా గూగుల్లో కొట్ చేస్తే యూఐపాత్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే మనకి క్వశ్చన్స్ అన్ని అక్కడ దొరుకుతాం. డిఫరెన్స్ అన్అటెండెడ్ బాట్స్ కి చూపిస్తాను అన్నది క్వశ్చన్స్. ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా స్టాప్ అయ్యింది. చాలా ఉన్నాయి క్వశ్చన్స్. అదేలేండి, అంటే మీరేమన్నా సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమన్నా ప్రిపేర్ చేశారా ఏంటి అని అడుగుతున్నాను మెయిన్ గా. నేను స్టార్టింగ్ లో చూసుకున్నది ఇంక ఇవే చూసుకున్నాను. పర్వాలేదండి, ఇదైతే నేను నెతుకుతాను, చూద్దాం, గ్యాదర్ చేసి ఉంచుకుంటాను. నేనంటే ఏం చేయలేదు, నేను మామూలుగా అకాడమీలో ప్రిపేర్ అయినవి వాటివే. అర్థమైందండి, పర్వాలేదు. మామూలు మీకు ఏమైనా చేసామంటే ఇవన్నీ చూసే నేను ఇస్తాను, మీరు ఏమైనా వద్దు, ఏమొద్దండి, మేము చేస్తాము. మీరు ఏంటంటే మేము ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు మీరు మాక్ తీసుకుందరు. నేను కన్ఫర్మ్ తీసుకుంటాను. నేను ఒక 2 రౌండ్లు చేస్తాను. మమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నా, మీ ప్రాజెక్ట్ ఒక 2-3 ప్రాజెక్టులు ప్రిపేర్ అవ్వండి, మీరు చేసింది మాన్యువల్ గా ఏమైనా చేసింది దాన్ని ఆటోమేటిక్ అని మీరు చెప్పాలి మామూలుగా అక్కడ ఇంటర్వ్యూలోని. వాళ్ళు ఏ యాక్టివిటీస్ యూజ్ చేశారు, ఇది ఎందుకు యాక్టివిటీ, అలా స్టార్ట్ అవుతుంది మామూలు ఇంటర్వ్యూ. కొంతమంది అలా కాకుండా డైరెక్ట్ గా ఇంకా వేరే ఏదైనా యూజ్ కేసు ఇచ్చి దీన్ని ఎలా ఆటోమేట్ చేస్తారు అలా క్వశ్చన్స్ అడుగుతాను. అంటే ఒక్కొక్క పర్సన్ బట్టి ఒక్కొక్కలా అడుగుతారు. ఇది డీబగ్గింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అదే త్రో యాక్టివిటీ, ఇంకా రీత్రో అనే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మనం ఏవైనా ఎక్సెప్షన్ ని త్రో చేసుకోవడానికి ఈ 2 వాడతాం, త్రో రీత్రో. మనం డైరెక్ట్ గా మనమే ఎక్సెప్షన్ త్రో చేసుకుందాం అనుకున్నాం. న్యూ ఎక్సెప్షన్ అంటే మనం ఏదైతే ఎక్సెప్షన్ త్రో చేద్దాం అనుకున్న ఎక్సెప్షన్ పెట్టుకోవచ్చు, బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ అయినా, డబుల్ కోట్ దట్ ఎక్సెప్షన్ మెసేజ్ ఇందులో పెట్టుకుంటాం. ఏంటండి దీని పర్పస్ ఏంటి అసలు? ఫర్ సపోజ్ మనకి ఇది ఒక ఇన్పుట్ ఫైల్ ఏదో ఉన్నది, అందులో పర్టికులర్ ఫీల్డ్ అనేది మిస్ అయ్యింది. మనం ఓన్ గా ఏదైనా ఎక్సెప్షన్ త్రో చేద్దాం అనుకున్నప్పుడు, ఫర్ సపోజ్ మనకి ఎక్సెల్ నుండి ఒక ఇన్పుట్ ఫైల్ ఉన్నది, ఎక్సెల్ లో డేటా,
అందులో పర్టికులర్ కాలం ఏదైనా వాల్యూ మిస్ అయింది అనుకోండి, మనం ఎక్సెప్షన్ త్రో చేద్దాం అనుకోండి. బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ అంటే ఆ పర్టికులర్ రికార్డ్ మనం స్కిప్ చేసి నెక్స్ట్ ఉన్న రోస్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి మనం ఎక్సెల్ లో. ఇది మనకి తెలియాలి ఎక్స్పెక్టెడ్. ఇవన్నీ మనం ఓన్ గా ఇప్పుడు ఫర్ సపోజ్ ముందు కేసులో ఏమైంది, ఆ క్లిక్ యాక్టివిటీ అనేది మన క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి ఉండకపోవడం వల్ల మనకు త్రో వచ్చింది. అది మన అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్. ఇలాంటివన్నీ మనకు ముందే తెలుసు మామూలు ఎక్కడ ఎక్సెప్షన్ రావచ్చు. అలాంటివి ఏమైనా త్రో ఎగ్జాంపుల్ ఎవరు? హలో, మీరు రియల్ టైమ్ లో ఒక ఎగ్జాంపుల్ ఎవరా? జస్ట్ అసలు ఒక ఫంక్షనల్ గా. ఓకే, ఫర్ సపోజ్ మనకి డైలీ యూజర్ ఏమో ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ నుండి ఆ మెయిల్ వస్తానే మనం సర్టెన్ యాక్టివిటీస్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. మామూలు ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. ఓకే, మనకు ఆ మెయిలే లేదనుకోండి, అలాంటప్పుడు త్రో చేస్తాం. ఇంకో యూజ్ కేసు ఏంటంటే ఇంకో చెప్తాను ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ మనకి యూజర్ అనేది డైలీ ఒక ఇన్పుట్ ఫైల్ షేర్డ్ ఫోల్డర్ లో వాళ్ళు పెడుతున్నారు. మనకి క్లయింట్ పెడతాడు. ఆ ఫైల్ ఉంటేనే మనం ఆ ఫైల్ ఓపెన్ చేసి డేటా రీడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసి సర్టెన్ యాక్సెస్ మనం పెర్ఫామ్ చేయాలి. ఫర్ సపోజ్ యూజర్ ఆ రోజు ఫైల్ అనేది మిస్ చేశాడు, ఎక్సెల్ ఫైల్ పెట్టలేదు షేర్డ్ ఫోల్డర్ లో, ఇంకా ఆ రోజు బాట్ ఇంకేం చెయ్యక్కర్లేదు కదా. అలాంటప్పుడు ఆ ఫైల్ ఉన్నది లేదు చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఫైల్ లేకపోయింది అనుకోండి, త్రో క్లిక్ చేసి ఎక్సెప్షన్ స్టాప్ చేసేస్తాం. ఇంకా ఫర్ సపోజ్ మనం ఇప్పుడు త్రో అనేది పెట్టకపోయాం అనుకోండి, అది ఏం చేస్తుంది, బాట్ అనేది ట్రై టు రీడ్ దట్ ఎక్సెల్ ఫైల్ రీడ్ చేసుకొని అవన్నీ చేయడానికి ట్రై చేస్తుంది. అక్కడే ఎర్రర్ వస్తుంది మనకి ఎక్సెప్షన్. ఆ ఫైల్ ఫైలే లేదు కానీ బాట్ అనేది ఫైల్ అనేది రీడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే ఇప్పుడు మీరు త్రో అనే యాక్టివిటీ పెట్టుకున్నారు, ఎక్సెల్ ఫైల్ చెక్ చేసుకున్నారు. ఒక ఎక్సెల్ ఫైల్ లేకపోతే మీరే ముందు త్రో పెట్టుకున్నారు, డైరెక్ట్ గా ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చేస్తుంది. అది ఇక్కడికి వచ్చి ఇంకా ప్రాసెస్ పూర్తిగా ఇంకా బాట్ స్టాప్ అయిపోతుంది, ఇంకా ఎగ్జిక్యూషన్ అనేది. ఓకే, గణేష్ అర్థమైంది ఇది మీకు? అర్థమైంది. అంటే ఏమైనా నోన్ ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి మనం సపోజ్, అలాంటప్పుడు త్రో అనేది వాడుకుంటాం మనం. అంటే త్రో అనేది మీరు ట్రైలో పెట్టారు, ట్రైలో త్రో ఉంది, త్రో కూడా మళ్ళీ క్యాచ్ పెట్టుకోవచ్చా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ త్రో అని పెట్టి బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ పెట్టాను అనుకోండి, నేను అప్పుడు ఇప్పుడు త్రో అని పెట్టి నేను ఇక్కడ సిస్టమ్ ఎక్సెప్షన్ త్రో చేశాను. ఈ న్యూ ఎక్సెప్షన్ ఇస్ నథింగ్ బట్ సిస్టమ్ ఎక్సెప్షన్. మళ్ళీ డైరెక్ట్ గా ఈ ఎక్సెప్షన్ బ్లాక్ కే వచ్చేస్తుంది డైరెక్ట్. ఫర్ సపోజ్ మామూలు ప్రాసెస్ రన్ చేస్తున్నా చూడండి, డీబగ్ లో స్టెప్ ఇంటూ. అంటే నేను అనేది ఏంటంటే, మనం క్యాచ్ లో మల్టిపుల్ హ్యాండ్లింగ్స్ ఉన్నాయి కదా, అందులో ఏది తీసుకుంటుంది అనేది. అది మనం సపోజ్ ఇప్పుడు మనకి ఈ త్రో దగ్గర సిస్టమ్ ఎక్సెప్షన్ పెట్టాను కాబట్టి ఇక్కడికే వస్తుంది. ఈ బేసిక్ రికార్డింగ్ సిస్టమ్ ఎక్సెప్షన్ వస్తుంది. అంటే పర్టికులర్ యాక్టివిటీ అనేది నాట్ ఫౌండ్, సెలెక్టర్ ఫౌండ్, అందుకే ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది. ఇది అది ఇక్కడ నేను సెలెక్టర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ పెట్టుకున్నాను అనుకోండి, ఆ యాక్టివిటీ దాంట్లోకి వస్తుంది. ఇక్కడ సపోజ్ పర్టికులర్ మనకి ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్ వచ్చింది, ఇందులో ట్రైలో ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్ వస్తే కరెస్పాండింగ్ క్యాచ్ బ్లాక్ లో ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ అవుతుంది. ఈ ట్రై బ్లాక్ లో వచ్చిన ఎక్సెప్షన్ బట్టి మనం ఇక్కడ సర్టెన్ పెట్టుకోవచ్చు. మీకు అలాగ ఇప్పుడు సపోజ్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్ మీకు తెలియదు, అసలు ఐడియా లేదు మామూలుగా, అలాంటప్పుడు సిస్టమ్ ఎక్సెప్షన్ ఓన్లీ జస్ట్ ఎక్సెప్షన్ పెట్టుకుంటే ఏ ఎక్సెప్షన్ వచ్చినా హ్యాండిల్ చేస్తుంది. మీకు అది తెలుసు. సపోజ్ అదే ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్ వచ్చింది, అప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్ ఐఓ ఎక్సెప్షన్ పెట్టి ఇప్పుడు యాడ్ న్యూ ఎక్సెప్షన్ అని చెప్పి, అంటే ఇప్పుడు డీబగ్ లో ఉన్నది కదా ఆల్రెడీ, అందుకే ఇక్కడ నేను ఎడిట్ చేయలేకపోతున్నాను. ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు త్రో అనేది చేశాను. ఇక్కడ ఈ త్రో అనేది ఎక్సెప్షన్ కదా, డైరెక్ట్ క్యాచ్ బ్లాక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్లో అనేది. ఇంకా నెక్స్ట్ బేసిక్ అనేది దానికి వెళ్దు. ఇంకా ఇక త్రో ఎక్సెప్షన్ మెసేజ్ స్టెప్ బయటకు వచ్చేస్తుంది, క్యాచ్ బ్లాక్ వచ్చింది. ఆ ఎక్సెప్షన్ మెసేజ్ ఏదైతే ఉందో మన లోపల ఏం పెట్టాను, నేను న్యూ ఎక్సెప్షన్ ఆఫ్ ఎక్సెప్షన్ మెసేజ్ అని పెట్టాను నేను, అందుకే ఆ లోపల మెసేజ్ ప్రింట్ అయింది. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, త్రో ఉంది, నార్మల్ ఇంకో ఎక్సెప్షన్ ఉంది, రెండు సిస్టమ్ ఎక్సెప్షన్ కే వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు రెండు సిస్టమ్ ఎక్సెప్షన్స్ ఉన్నా వాటికి మళ్ళీ పేరు పెట్టుకోవచ్చా? త్రో గోస్ టు సిస్టమ్ ఎక్సెప్షన్ 1, త్రో గోస్ యూ గోస్ టు సిస్టమ్ ఎక్సెప్షన్ 2 అలా పెట్టుకోవచ్చా?
సరే ఇక్కడ ఇప్పుడు అదే నేను బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. అంటే ఫస్ట్ ఏదైతే ఉందో ఆ ఫ్లో బట్టి వస్తుంది. ఇప్పుడు త్రో అనేది బిజినెస్ రూల్ అని పెట్టుకుంటాను. అక్కడ త్రోలో బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ ని నేను ప్రింట్ చేస్తాను మా అమ్మ. ఇక్కడ system.io.exception అని పెట్టాను ఇందులో. ఏం పెట్టినా లోపల జరిగే యాక్టివిటీ మనకు నచ్చినట్టు రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చు మనం. ఇప్పుడు బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ పెట్టాను. ఇంకో దాంట్లో అదే నాకు ప్రాబ్లం లేదు. ఈ రెండు రకాలు ఉంటే బాధ లేదు. కానీ రెండు నాకు బిజినెస్ రూల్ ఎక్సెప్షన్సే అయినాయి. అటువంటిప్పుడు దేన్ని పెట్టుకోకూడదు, మనం ఒకటే పెట్టుకోవాలి. అది నా ఫస్ట్ అదే నా డౌట్ అనమాట. నార్మల్ రోజు బిజినెస్ కి వెళ్ళి ఇది బిజినెస్ కి వెళ్ళింది అనుకోండి, ఐడెంటిఫికేషన్ కష్టం అవుతుంది కదా అని. అది మనం పెట్టుకున్న ఆర్డర్ బట్టి ఫస్ట్ బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ పెట్టుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాను ఇక్కడ. అప్పుడు ఓన్లీ బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ వెళ్తుంది, ఐఓ ఎక్సెప్షన్ వెళ్తుంది. అదే నేను ఇక్కడ సిస్టమ్ ఎక్సెప్షన్ త్రో చేశాను అనుకోండి, ఇక్కడ మనకి హ్యాండిల్ చేయలేనప్పుడు ఇంకా ఫెయిల్ అయిపోతుంది బాట్. డైరెక్ట్ ఫైనల్ బ్లాక్ వెళ్ళిపోయి ఎగ్జిక్యూట్ అయిపోయి ఇంకా బాట్ స్టాప్. అర్థమైంది. ఇప్పుడు నేను త్రోలో బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ పెట్టాను. ఇప్పుడు బిజినెస్ రూల్ ఎక్సెప్షన్కి వెళ్తుంది. స్టెప్ ఏంటి? త్రోకి వచ్చింది, త్రో అయింది, బిజినెస్ వచ్చింది. ఓకే, తర్వాత ఫైనల్ బ్లాక్ వచ్చి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇంకా ఐఓకి వెళ్దాం డైరెక్ట్. ఇంకా ఐఓ అంటే ఏ ఎక్సెప్షన్ వచ్చిందో మనకి దాన్ని బట్టి కరెస్పాండింగ్ అనేది అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఈ ట్రైలోని ఇప్పుడు బిజినెస్ దీన్ని తీస్తాను మామూలుగా, ట్రైని ఈ త్రోని డిసేబుల్ చేస్తాను. ఒక్కసారి కంట్రోల్ జెడ్ చేయరా. త్రోకే ఓకే. సో ఇప్పుడు ఇక్కడ త్రోలో ఒక ఎక్సెప్షన్ వచ్చింది, దాన్ని ఆల్రెడీ హ్యాండ్లింగ్ చేసేసాం. హ్యాండిల్ అయిపోయాక అది మళ్ళా బేసిక్ వెళ్ళిపోతుంది కదండి. మళ్ళీ బ్యాక్ వెళ్తుంది అది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు త్రో చేసాను, బేసిక్ ఇంకా ఇప్పుడు త్రోలో ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది మనకి, డైరెక్ట్ క్యాచ్ బ్లాక్ వెళ్ళి ఇది చేసి దాని తర్వాత ఫైనల్లీకి వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి కానీ త్రో అనేది బ్యాక్ వెళ్తుంది అసలు. ఓకే, సరే. కావాలంటే మళ్ళా ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో ఈ బేసిక్ అనేది పెట్టుకోవాలి, నెక్స్ట్ ఫ్లో ఏం కావాలో అది. అవును, సరే. మళ్ళీ సేమ్ ఆ ట్రైలో ఉన్న యాక్టివిటీస్ అన్ని అర్థమైందండి. మళ్ళీ అవి ఇప్పుడు నేను ఇక్కడ త్రో చేస్తాను కదా, ఇప్పుడు బేసిక్ లోకి వెళ్ళి క్లిక్ అనే యాక్టివిటీస్ ఫెయిల్ అవుతుంది. అది ఏ ఎక్సెప్షన్? ఇప్పుడు సెలెక్టర్ నాట్ ఫౌండ్ అంటే సిస్టమ్ ఎక్సెప్షన్ కింద వస్తుంది మామూలుగా అది. ఇప్పుడు మనం ఇక్కడ అలాంటి క్యాచ్ లో మనకు అలాంటిది క్యూఐటీ లేదు మామూలుగా సిస్టమ్ ఎక్సెప్షన్. ఇప్పుడు ఫ్లో ఎలా ఉంది చూద్దాం. ఇప్పుడు మొత్తానికి ఫైనల్లీకి వెళ్ళిపోయి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్లిక్ యాక్టివిటీ అనేది మళ్ళీ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ టైం అవుట్ పెడదాం. ఇంక పెట్టకపోతే డిఫాల్ట్గా 30 seconds తీసుకుంటాం. అదే ఆ టైం అవుట్ సెట్ చేసేద్దాం ఫస్ట్. అప్పుడు వెంటనే ఇంకా స్టాప్ అయిపోద్ది. అదే అండి, టైం అవుట్ 10 seconds 5 seconds పెట్టండి చాలు. అది ఫెయిల్ అయింది. ఇంకా మనం ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయలేదు కదా మనం, ఇంకా డైరెక్ట్ గా ఎక్సెప్షన్ మెసేజ్ వచ్చింది. ఈ విండోని ఏమంటాం మనం? ఇప్పుడు మీరు క్లోజ్ చేసిన విండోని అది ఎక్సెప్షన్ మెసేజ్ వచ్చింది, అది ప్రింట్ అయింది ఆ విండో. ఎక్సెప్షన్ అది రన్ టైం పాపప్ లేకపోతే అప్లికేషన్ పాపప్? అప్లికేషన్ పాపప్ రన్ టైం ఎర్రర్ కదా. రన్ టైం ఎర్రర్. ఓకే గణేష్, ఇక్కడ చూడండి మామూలుగా నేను ఎక్సెప్షన్ అనేది ఇది సెలెక్టర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ మామూలుగా యాక్టివిటీ అనేది. ఇక్కడ ఎక్సెప్షన్ అంటే అది హ్యాండిల్ చేస్తే, ఇక్కడ నేను ఎక్సెప్షన్ అనేది ఏం పెట్టలేదు క్యాచ్ బ్లాక్ లో, అందుకు మనకు ఆ విండో పాపప్ వచ్చింది మనకి ఎక్సెప్షన్ రన్ టైం. మనం అదే హ్యాండిల్ చేసాం అనుకోండి, అప్పుడు అందులో ఈ క్యాచ్ బ్లాక్ లోకి వెళ్ళి అది అవుతుంది. ఈ టైం అవుట్ అన్నాను కదా ఇందాక, ఎక్కువ సేపు టైం వెయిట్ చేస్తుంది కదా. ఇప్పుడు ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఇక్కడ టార్గెట్ అని ఉంది కదా,
ఇది టైమ్ అవుట్ మిల్లీ సెకండ్స్. బై డిఫాల్ట్గా మనం ఏం పెట్టకపోతే 30,000 మిల్లీ సెకండ్స్ ఉంటుంది, నథింగ్ బట్ 30 సెకండ్స్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఓన్లీ 2000 పెడుతున్నాను అంటే 2 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. ఇంకా ఓన్లీ 2 సెకండ్స్ వరకు చెక్ చేస్తుంది ఏమైనా ఏమైనా ఇది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. ఒకవేళ 2000 సెకండ్స్లో ఈ సెలెక్టర్ అనేది ఫెయిల్ అయిపోయినా, ఆ విండో లేకపోయినా ఇంకా ఎర్రర్ త్రో చేస్తుంది మనకి. మళ్ళా ఆ ప్లస్ అనే క్లిక్ మటుకు మళ్ళీ 5 సెకండ్ 2 సెకండ్స్ ఉండదు, 30 సెకండ్స్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఓన్లీ ఇప్పుడు నేను పెట్టింది క్లిక్ బటన్ 5 వరకే అప్లై అవుతుంది అది. అర్థమైంది. చూసారు ఎంత మనకి ఎర్రర్ వచ్చింది 2 సెకండ్స్లో. అదే మీరు మొత్తం ప్రాజెక్ట్ లెవెల్లో ఎక్సెప్షన్ అదే ఈ టైమ్ అవుట్స్ అవి పెట్టుకుందాం అనుకున్నాను అనుకోండి, స్టూడియో లెవెల్లో పెట్టేయండి. ఈ డైరెక్ట్ ప్రాజెక్ట్ ప్యానెల్లోకి వెళ్ళి ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, సిస్టమ్ ఇదిగోండి టైమ్ అవుట్ 30 ఈ సెకండ్స్. బగ్లో ఎంత మనకి ఇప్పుడు సిస్టమ్ యాక్టివిటీస్ కదా, అంతే మీరు మెసేజ్ ఏ యాక్టివిటీస్ కావాలో మీరు పెట్టుకోవచ్చు స్పెసిఫిక్గా. మెసేజ్ బాక్స్కి యాడ్ డేటా కాలము, అదే మీరు ఏ యాక్టివిటీస్ పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దానికి కావాల్సినట్టు పెట్టుకోండి. మౌస్ ఈవెంట్స్ అనుకో, ఇప్పుడు క్లిక్ యాక్టివిటీ అనేది మౌస్ ఈవెంట్స్ కింద వస్తుంది. అది ఇక ఏ యాక్టివిటీస్కి అప్లై అవుతుందో ఇక్కడ చూపిస్తున్నాడు. అప్లైస్ టు ఆల్ క్లిక్, డబల్ క్లిక్, హెచ్ఆర్ యాక్టివిటీస్కి. రన్ వాల్యూ, సిమ్యులేట్ క్లిక్, డీబగ్లో ఏమి ఉండాలి, ఈ ప్రాపర్టీస్ చేంజ్ చేసుకుంటే మొత్తం ప్రాజెక్ట్ అంతటికి అప్లై అవుతుంది. అది డీబగ్లో వాల్యూ 200 ఉన్నది ఇక్కడ, రన్ వాల్యూ. ఇది ప్రాజెక్ట్ లెవెల్ సెట్టింగ్లో మీరు చేంజ్ చేసుకున్నాను. ఇంక ఇండివిజువల్ యాక్టివిటీస్ ఇది మార్చారు అనుకోండి, ఇక్కడ ఈ టైమ్ అవుట్ మిల్లీ సెకండ్స్ మారుస్తే మొత్తం అందరికి అన్నిటికి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీకి అప్లై అవుతుంది అది. ఓకే. యూఐ ఆటోమేషన్ క్లాసిక్, యూఐ ఆటోమేషన్ మోడర్న్, వెబ్ అప్లికేషన్ రిలేటెడ్ వేవ్ అని అయితే అప్లైస్ టు ఇండికేటెడ్ స్టేటస్. అది ఏ యాక్టివిటీస్కి అప్లై అవుతాయో మన అప్లికేషన్ బట్టి, టార్గెటింగ్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్, జావా అప్లికేషన్, ఎస్ఏపి అప్లికేషన్, డెస్క్టాప్, మన అప్లికేషన్ బట్టి మనం ఓన్లీ ఆ యాక్టివిటీస్కి మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ రీసెంట్గా వచ్చిన న్యూ వర్షన్స్లో మనకు ఉంటాయి. ఇవన్నీ ఓల్డ్ వర్షన్లో ఇవేమి ఉండవు అసలు. అప్లికేషన్ బేసిక్గా పెట్టలేదు. ఫర్ సపోజ్ మనం ప్రాజెక్ట్లో జావా అప్లికేషన్ వాడుతున్నాం, ఎస్ఏపి వాడుతున్నాం. మనం జావా అప్లికేషన్కి సెట్ చేద్దాం అనుకున్నాం, ఓన్లీ ఎస్ఏపి యాక్టివిటీస్కి మనం పెడదాం అనుకున్నప్పుడు ఎస్ఏపిలో ఈ యాక్టివిటీస్కి మనం పెట్టుకోవచ్చు ఎగ్జిక్యూషన్. ఇవన్నీ రీసెంట్గా వచ్చాయి. ఇంకా అలాగా యూజర్స్ అడుగుతున్న కొద్దీని ఇంకా వాళ్ళు కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి, ప్రెసెంట్ అయితే ఓకే. కానీ ఎక్సెప్షన్స్ లో ఇదేనా అండి మొత్తం ఎక్సెప్షన్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఇదేనా అండి? కాన్సెప్ట్ అన్నిటికీ మొత్తం ఇదే ఎక్సెప్షన్ అండి, ఇంకేం లేదు, ఓన్లీ ఈ యాక్టివిటీస్. ఓకే ఓకే. రిటర్న్ ప్రోగ్రామ్ ఏమి ఉండదు కదా, ఇంకా రాసే ప్రోగ్రామ్ ఏమి ఉండదు. రికార్డింగ్